విజయ్కి రోజుకు ఒక తలకాయ నొప్పి సీఎం అయినప్పటి నుంచి కూడా. మొత్తానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వారం రోజులుగా 10 రోజులుగా అటు ఇటు ఇటు అటు తిరిగి చివరికి డిఎంకేతో పోటీ చేసినటువంటి ఆ చిన్న పార్టీలన్నీ కూడా వచ్చి సపోర్ట్ చేశాయి. అప్పటి వరకు 10 రోజులు గవర్నర్ కొన్ని రోజులు, డిఎంకే స్టాలిన్ కొన్ని రోజులు పెద్ద గేమ్ ప్లే చేశారు. వాస్తవంగా చెప్పాలంటే చాలా మంది గవర్నర్ అన్నారు, కానీ స్టాలిన్ చేసినటువంటి ఆ గేమ్ అది. కాంగ్రెస్ ఎప్పుడైతే బయటికి ఇటు వెళ్ళిపోయిందో, టీవీకి సపోర్ట్ చేసిందో బహిరంగంగా, మిగతా పార్టీలన్నింటినీ పట్టించాడు మాజీ సీఎం స్టాలిన్. సివికే, ఐయుఎంఎల్, అలాగే వామపక్ష పార్టీలు అన్నింటినీ తన దగ్గర ఉంచుకున్నాడు. సపోర్ట్ చేసినట్లు ఉంటుంది, వెనక్కి రప్పించినట్లు ఉంటుంది. 10 రోజులు మొత్తానికి ఒక పెద్ద గేమ్ ప్లాన్ చేశాడు. సరే, చివరికి నేను సపోర్ట్ చేస్తాను అన్నాడు. బయటికేమో సపోర్ట్ చేస్తానంటాడు, లోపల ఏమొచ్చేసి వాళ్ళని వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నాడు. సరే, చివరికి ఆ పార్టీలు కూడా వచ్చాయి. అంతా ఓకే, సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు. అసెంబ్లీలో బల నిరూపణ జరిగినప్పుడు అనూహ్యంగా అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు, అంటే రెబల్ ఎమ్మెల్యేలు అందరూ కూడా విజయ్కి మద్దతు తెలిపారు. అది మనం ఊహించినది అనుకున్నాం, కానీ అప్పటికే టీవీకే వాళ్ళు ఆదవ్ అర్జున్తో పాటు మిగతా కార్యదర్శులు, ఆ పార్టీకి చెందినటువంటి వారందరూ అన్నా డిఎంకేలో ఎవరైతే ఈ ముస్లింతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ అప్పటికే కలిశారు. ప్రభుత్వాన్ని మనము ఏర్పాటు చేద్దాము, మీరు సపోర్ట్ చేయండి అని. దానికి వాళ్ళందరూ ఓకే అన్నారు కూడా. అదేమి అసెంబ్లీలో సడన్గా వాళ్ళేమి సపోర్ట్ చేసినటువంటి వారు కాదు. టీవీకి అప్పటికే వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తామని చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు క్యాబినెట్లోకి అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు తీసుకోవడానికి విజయ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. అలా గనక జరిగితే మేము నీ పార్టీలో ఉండము, మేము బయటికి వెళ్ళిపోతాము, అంటే నీ ప్రభుత్వంలో ఉండమని చెప్పి వెళ్ళిపోతామని చెప్పి ఇప్పుడు వామపక్ష పార్టీలు అంటున్నాయి. సిపిఎం బయటికి వెళ్ళిపోతామని చెప్తుంది. వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రాన విజయ్కి వచ్చే నష్టమేమీ లేదు సంఖ్యాపరంగా చూస్తే, కానీ నైతిక విలువలు పడిపోతాయి. ఇప్పటికే స్టాలిన్ ఏమంటున్నాడు, విజయ్ ప్రభుత్వం కూలిపోబోతుంది అని నిన్న స్వయంగా తన నోటి నుంచి అన్నాడు. కాబట్టి ఇన్ని జరుగుతున్నప్పుడు ఈ సమయంలో పోతే పోనే 2 స్థానాలే ఉన్నాయి కదా అని చిన్న చిన్న పార్టీలు వదిలేసుకుంటే అప్పుడు ప్రభుత్వానికి చాలా పెద్ద నష్టం. అందుకని ఇప్పుడు విజయ్ ఆ సిపిఎం నేతలతో మాట్లాడుతున్నాడు. అలాగే ఇప్పుడు అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు క్యాబినెట్లోకి తీసుకుంటే సిపిఎం ఖచ్చితంగా ఉండదు. తీసుకోకపోతే వాళ్ళు ఏమొచ్చేసి అలుగుతారు. పైగా వాళ్ళు కూడా అందరూ వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా లోపల అయితే మాత్రం చాలా వరకు విభేదిస్తారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం కాదు, టీవీకి అంతకుముందే మంతనాలు జరిపి తీసుకొచ్చింది. కాకపోతే ఏంటంటే అసెంబ్లీలో సడన్గా మద్దతు తెలిపినట్లుగా నటించారు అంతే. ఇక్కడ ఎవరికి ఏమీ తెలియకుండా ఉండదు. అసలు విజయ్ ఎప్పుడైతే తనకి 108, 107 స్థానాలు వచ్చినప్పుడు డైరెక్ట్గా గవర్నర్ దగ్గరికి వెళ్లకుండా కాంగ్రెస్ మద్దతు తీసుకుని వెళ్ళాడో అప్పుడే సగం పతనం అయిపోయాడు. నాది కాంగ్రెస్ సిద్ధాంతం ఒకటే అన్న విధంగా, ఎవడైనా ఎక్కువ సీట్లు వచ్చినప్పుడు నాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని తన యొక్క సీట్లు పట్టుకొని వెళ్తాడు, తన యొక్క ఎమ్మెల్యే లిస్టు పట్టుకొని వెళ్తాడు. ఇతనేంటో కాంగ్రెస్ని పట్టుకొని వెళ్ళాడు. సరే, అప్పుడేమైంది, గవర్నర్ నువ్వు కాంగ్రెస్తో వచ్చా కాబట్టి మొత్తం నిరూపించుకోనరా, 118 పట్టుకొనిరా అని ఆయన కొన్ని రోజులు ఆపాడు. స్టాలిన్ ఏమో తన దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న చిన్న పార్టీలన్నింటినీ వెళ్లకుండా ఆపాడు. ఆ 10 రోజులు ప్రమాణ స్వీకారం జరగకపోవడానికి ప్రధాన కారణం స్టాలిన్ ఆడినటువంటి గేమ్. కానీ అందరూ గవర్నర్ని తిట్టిపోసారు. అప్పుడు అది తెలుసు విజయ్కి ఎవరు ఆడుతున్నారు నాటకము అనేది, కానీ ఏం చేయలేదు. కానీ అది పక్కన పెట్టండి, ఇప్పుడు క్యాబినెట్ విషయంలో చాలా పెద్ద తలకాయ నొప్పులు. ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వస్తే గొయ్యి, లేదంటే మింగమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం అన్న విధంగా ఇప్పుడు ఉంది విజయ్ పరిస్థితి. అటు అన్నా డిఎంకేని బుజ్జగించాలి, అంటే అన్నా డిఎంకే నుండి వచ్చినటువంటి రెబల్ ఎమ్మెల్యేని సంతృప్తి పరచాలి, ఇటు వచ్చినటువంటి చిన్న పార్టీల్ని సంతృప్తి పరచాలి. లేదనుకుంటే ఎక్కడికక్కడే సిద్ధాంతాలు అనుకుంటే ఇక విజయ్ ముందుకు వెళ్ళాడు. ఇప్పటికే అసలు ఆ పార్టీకి సిద్ధాంతాలు ఏమున్నాయి, అవే సిద్ధాంతాలు. డిఎంకే సిద్ధాంతాలే విజయ్ సిద్ధాంతాలు, కాంగ్రెస్ సిద్ధాంతాలే తన పార్టీ సిద్ధాంతాలు, బీజేపీకి ఆపోనెంట్ అంతే. ఇవన్నీ కూడా బీజేపీకి వ్యతిరేకం. అదే వాళ్ళ అసలైనటువంటి ఎజెండా.